జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మహారాష్ట్రలో ఈ కునాల్ కమ్రాకు సంబంధించిన ఈ ఇష్యూ అంతా మీకు తెలుసు కదా నిన్న కూడా నేను ఒక న్యూస్లో చెప్పిన సరే దానికి సంబంధించినటువంటి మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చా ఓకేనా కునాల్ కమ్రా వీడొక 4th క్లాస్ కమెడియన్ కానీ చూడడానికి వీడి అవతారం ఎట్టుంటుందంటే కమెడియన్ మాదిరి ఉండదు ఈ సూట్కి సూట్ వేసి ఎట్టుంటుందో అట్టుంటుంది అందుకే వీడి మొహం చూసే వీడిని ఎవరు కూడా కమెడియన్ అని ఎంత మాత్రం కూడా అనుకోరు పైగా వీడొక ఎల్జీబీటీక్యూ అంటే లెస్బియను గే బైసెక్సువల్ అదేవిధంగా ట్రాన్స్జెండరు ఇది ఒక విచిత్రమైన జాతి అనమాట అర్థమైందా అది క్లియర్గా చెప్పాలంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వీడు ఎటోడు ఇక వీడు పూర్తిగా కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి ఒక లెఫ్టిస్ట్ అనమాట అదేవిధంగా ఈ రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఈకో సిస్టమ్ ఉన్నది చూడు దాంట్లో వన్ ఆఫ్ ద మెంబర్ అర్థమవుతుందా ఈ రాహుల్ గాంధీ ఈ భారత్ జోడో యాత్ర చేసేటప్పుడు భారత్ తోడో యాత్ర చేసేటప్పుడు ఈయన గారు పోయి ఆయనతో కలిసి కొద్ది దూరం నడవడం ఇవన్నీ కథలన్నీ కూడా చేశారు అదేవిధంగా భారత వ్యతిరేక శక్తులు అదేవిధంగా హిందూ వ్యతిరేక శక్తులు అయినటువంటి ఉమర్ ఖాలిద్ ఈ స్వర భాస్కరు వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళందరితో కూడా ఈయన మీట్ అవ్వడం ఫోటోలు దిగడం ఈయన కథలు మామూలుగా లేవు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇంతకు మించి చెప్పాల్సిన అవసరం లేదు మీకు ఓకేనా సరే ఇకపోతే వీడు ఒక మతం మానేటువంటి గొర్రెబిడ్డ వీడి సర్టిఫికెట్లో వీడి కులం హిందూ అని ఉంటుంది కానీ వీడు పాటించేది మాత్రం విదేశీ మతాన్ని మన దేశం అన్నా హిందూ సంస్కృతి అన్నా మన సాంప్రదాయాలన్నా వీడికి అసహ్యం ఎందుకంటే చెప్పినా కదా అదొక ఎర్రటి అదొక విచిత్రమైన జాతి అనమాట అది ఎప్పుడు కూడా పరోక్షంగా మన దేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి పనికిమాలిన జోకులన్నీ కూడా వేస్తూ ఉంటాడు ఈ నీతి మాలిన అది నిజానికి వీడు వేసేటటువంటి కుళ్ళు జోకులకు పెద్దగా రెస్పాన్స్ రాదు కానీ వీడిని మాత్రం ఈ సూడో సెక్యులర్ బ్యాచ్లు మొత్తం కలిసి ఆకాశానికి ఎత్తేసినాయి వీడేదో పెద్ద తోపన్నట్టుగా జాకీలు పెట్టి లేపినారు పైకి కింద జాకీలు పెట్టి సరే దీంతో ఈ కునాల్ కమ్రా ముంబైలో పెద్ద కమెడియన్ అయిపోయినాడు ఎక్కడ షోలు జరిగినా కూడా అక్కడ వీడు ప్రత్యక్షం అవుతూ ఉంటాడు వీడికి ఒక సొంత స్టూడియో కూడా ఉన్నది ఆ స్టూడియోలోనే తన కామెడీని షూట్ చేస్తా డబ్బులు అయితే సంపాదిస్తూ ఉంటాడు ఆ స్టూడియో పేరు వచ్చేసి హ్యాబిటాట్ స్టూడియో వీడి తగినట్టే ఉన్నది ఆ పేరు కూడా విచిత్రంగా వీడి బతుకు జడ అయితే ఇప్పటికే ఒళ్ళు బలిసిపోయేటువంటి ఈ కునాల్ కమ్రా గాడు మొన్న ఒక ఫంక్షన్లో తన కామెడీ షో చేస్తా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ఏక్నాథ్ షిండే గారి గురించి అత్యంత నీచంగా మాట్లాడినాడు ఏక్నాథ్ షిండే ఒక ద్రోహి అని ఒక క్రిమినల్ అంటూ మరిన్ని తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేసినాడు ఇక ఈ విషయం మొత్తం కూడా నిన్న వైరల్గా మారిపోయింది దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి శివసేన కార్యకర్తలు ఈ కమెడియన్ స్టూడియో పైన దాడులు చేసి స్టూడియోలో ఉన్న సామాగ్రి మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి పారేసినారు ఈ కమెడియన్ ఏక్నాథ్ షిండేకు సారీ చెప్పాలని చెప్పి డిమాండ్ చేశారు అయితే ఇక్కడ చిన్న మాట చెప్తాను మీకు అదేందో భావ ప్రకటన స్వేచ్ఛ అంట ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇది ఎవరు కూడా దానికి కాలు రాయలేరు అది మా ఇష్టము మేము ఆ విధంగా మాట్లాడతాము కామెడీ కూడా ఇట్ట చేయాలా అట్ట చేయాలని చెప్పి మీరు మాట్లాడతారా అని చెప్పేసి ఈయన గారు మళ్ళీ కుళ్ళు జోకులన్నీ చేసి ఆ ట్వీట్లు కూడా పెట్టాడు నువ్వు గన దొరికితే నీకు ఉంటుంది నాన్న నీ ఇతరానికి తగినట్టే ఉంటుంది ట్రీట్మెంట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఓకేనా అందుకే నేను పదే చెప్పేది దేశంలో ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది హద్దులు లేకుండా మితిమీరిపోయింది దాన్ని మాత్రం ఖచ్చితంగా తెగ నరకాల్సింది ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అనే దానికి హద్దులు లేకపోతే ఎవరినైనా ఇష్టం ప్రకారం మాట్లాడతారు కాబట్టి ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అనే దానికి ఖచ్చితంగా హద్దులు అనేటివి ఉండాలి అది కానీ శివసేన కార్యకర్తలు సారీ చెప్పాలని చెప్పి డిమాండ్ చేశారు కదా కానీ ఈ ఒళ్ళు బలిసిపోయినటువంటి ఈ సూటేసుకున్న సూటుకేదా ఈ కునాల్ కమ్రా గాడు అందుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను సారీ చెప్పనని చెప్పేసి తెగే చెప్పేసినాడు అర్థమవుతుందా సరే దీంతో ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ గారు రంగంలోకి దిగినాడు ముందుగా వాడి దిక్కుమాలంటే ఈ హ్యాబిటాట్ స్టూడియో పైన ఎంక్వైరీ వేసినాడు అనమాట గంటలో ఆ ఎంక్వైరీ రిపోర్ట్ అయితే వచ్చేసింది వాడు నిర్మించుకున్నటువంటి ఆ స్టూడియో నిబంధనలకు విరుద్ధంగా కట్టారని చెప్పేసి ఆ రిపోర్ట్లు అయితే తెలిపింది అంతే వెంటనే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వచ్చి ఆ కమెడియన్ స్టూడియోను కూల్చేశారు అప్పటికప్పుడు ఆ స్టూడియోను మొత్తాన్ని కూడా తొలగించి పారేశారు అంతేకాకుండా ఈ కునాల్ కమ్రా మీద 15 నాన్ బెయిలబుల్ కేసులు కూడా పెట్టారు అంతేకాకుండా వీడిపైన ఇంతకు ముందున్నటువంటి 10 కేసులను మళ్ళీ రీఓపెన్ చేశారు ముఖ్యంగా వీడిపైన ఉన్నటువంటి ఈ కంటెంట్ ఆఫ్ కోర్ట్ కేసులో
మళ్ళీ తెర మీదకి ఎత్తి తీసుకొచ్చారనమాట. అంటే ఇక ఈ కమెడియన్ గాడి సీను సితారైపోతుంది, దాంట్లో అయితే డౌటేలే. నేను ఇక్కడ ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే భారతీయ జనతా పార్టీ ఇంతకు ముందున్నట్టు మెత్తగా అయితే ఉండడంలే, ఈ మధ్యన కొంచెం అయితే కఠినంగానే వ్యవహరిస్తుంది. ముఖ్యంగా ఈ సూడో సెక్యులర్ విషయంలో గట్టిగానే స్పందిస్తున్నారు. తప్పు చేస్తే తాట తీసి వదిలిపెడతారు. ప్రజలు కోరుకుంటుంది కూడా అదే. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజటువంటి హిందూ సమాజాన్ని అవమానపరిస్తే, వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తే ఎట్లుంటుందంటే ట్రీట్మెంటు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కోరుకునేది అదే, ప్రతి ఒక్కరికి కావాల్సింది కూడా అది. లేకపోతే తమాషా ఏం ఇష్ట ప్రకారం నోటికి ఏది వచ్చి అది మాట్లాడమే. కానీ ఇంకా ఉండదు, సినిమా ఇంకా అయిపోలా. ఇప్పుడు పడింది పేర్లే, టైటిల్సే పడినాయి. సినిమా ఇంకా చాలా ఉండదు. క్లైమాక్స్కి వచ్చేటప్పటికి వద్దురా స్వామి అని దండం పెట్టాలి 2 చేతులు ఎత్తి, అట్లుంటుంది. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన ప్రయాణంలో తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.